స్వాతి నాయుడు తోటి అయితే నేను ఇంకా ఏమనుకోలేదు. స్వాతి నాయుడు తోటి అయితే నేను ఇంకా ఏమనుకోలేదు. ఎందుకంటే ఈ మధ్యలోనే విజయవాడలో పరిచయం అయింది అమ్మ. బషీర్ మాస్టర్ నిన్ను వాడుకుంటున్నా, నువ్వు బషీర్ మాస్టర్ ఆడుకుంటున్నావా? బషీర్ మాస్టర్ నిన్ను వాడుకుంటున్నా, నువ్వు బషీర్ మాస్టర్ ఆడుకుంటున్నావా? కత్తెరబాబుతో సాంగ్ చేయాలనుందట బషీర్ మాస్టర్ చెప్పాడు. లేదు ఉప్పలవారు మగోడా? అది నాకు తెలియదు, మీకే తెలియాలి. లేదు ఉప్పలవారు మగోడా? అది నాకు తెలియదు, మీకే తెలియాలి. 216 2 5 16 వెరీ గుడ్. 2024 2024 2 36 2920. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, జస్ట్ మేము ఓన్లీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టా, మోచ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా తోటి ఫ్రెండ్, మా ఇన్స్టాగ్రామ్ స్టారు, మా టిక్ టాక్ స్టార్, టిక్ టాక్ లో ఉండవని కారణాలా అప్పటి వాడు మా కొడంగల్ శేఖరుతో చిన్న చిట్ చాట్. నమస్కారం. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. అందరికి గుడ్ మార్నింగ్. యూ శేఖర్ కొడంగల్. ఓకే, ఏదో నాగరాజన్న నాతోటి చిన్న ఇంటర్వ్యూ అంట, అదేందో అడుగుదాం. అడుగు, నీవు చెప్పు, నన్ను అడుగు, నేను చెప్తా. మీది ఏ ఊరు? కొడంగల్ అంటే కొడంగల్ శేఖరేనా? కొడంగల్. ఒక భార్య, అమ్మ నాన్న, పిల్లగాళ్ళు కమ్మింగ్ సూన్. లేదు, ఇంకా ఏం కాదు. కమ్మింగ్ సూన్. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాలు. ఎకరం భూమి ఎంత? ఎకరా భూమి 1 కోటి రూపాయలు. వీడు కూడా వీడు పేదవాడు అన్నది కూడా నాయన. ఎకరం భూమి 1 కోటి రూపాయలా? 5 ఎకరాలు. మెయిన్ రోడ్ ఉంది కదా పొలం, 1 కోటి రూపాయలు నడుస్తుంది. అవునా? మరి మనం చూసి పేదవాళ్ళు లేకుంటారు నాయన. పేదవాళ్ళు లేకుంటామంటే అంతగానం ఆస్తి ఉన్నాగానే కూడా ఎవరికి కనిపించరాదు. ఈయనిద్ద ఏమి లేదన్న విషయమే కనిపించాలి. మన ఇంట ఎంత ఆస్తున్నది అనేది మనకు ముఖ్యం కాదు. అర్థమైందా? అసలు నువ్వేం వర్క్ చేస్తుంటావు? నేను ఓన్లీ వాషింగ్, అదే హోండా షోరూమ్ లో వర్క్, సర్వీస్ బాయ్. వాషింగ్ వెహికల్ సర్వీస్ బాయ్. అంటే వార్డ్ వర్కర్స్ చేస్తూ టాలెంట్ అనేది ఏందనేది బయటికి తీసుకొచ్చిన. అర్థమైందా నాగరాజన? ఒక సాయి కష్టపడి రావాలన్నది కొంతమంది ఏంది తెలుసా, ఏంది డైలీ వీడియోలు చేస్తుంటాడు అది ఏది అని పిచ్చి అంటుండ్రి. అయినా ఉంటా నేను ఎవరిని పట్టించుకోలేదు. ఎందుకంటే మన గోలా ఏంది, నేను ఏంది అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో చూపెట్టిన. అర్థమైందా? నా ప్రాబ్లం అంటావా, చిన్న కుటుంబం మనది అప్పట్లోనా? అంటే దాదాపు 12 ఏళ్ల కింద మాస్టర్ చూసింది ఇల్లు నాది. అది 1.5 ఎకరాలు అందరికి వెళ్ళి 1/2 ఎకర్ తీసి ఆర్సీసీ స్లాబ్ వేసిన ఇల్లు. తర్వాతనే నా పెళ్లి అయింది. నా పెళ్లి అయిన తర్వాత మా భార్య వచ్చినాక అన్ని కలిసి వచ్చింది. అన్ని అంటే మన ఇట్లా వీడియోలు చేయడం కానీ, ఫ్యామిలీలో చదువుకోపోవడం కానీ, అంటే క్రమశిక్షణతో ఉండడం కానీ, ఆయన ఇది మేము ఆమె చదువుకున్నది కదా, మా భర్తకి ఇంత హెల్ప్ చేయాలి, ఆయనతో ఒక కళ అనేది ఉంది అనేది ఆమె అంజమ్మ నా భార్య నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. మీ భార్య నుంచి సపోర్ట్ వచ్చింది. మీరు ఎవరు లవ్ చేశారా? లేదు, ఎవరిని లవ్ చేయలేదు. అప్పట్లో మేము 9th క్లాస్ 7th క్లాస్ చదివేటప్పుడు మా గల్లీలో ఒక పోరి అనేది ఉండేది నాకు. అయినా లవ్ ప్రపోజ్ చేయలేదు నేను. ఎందుకంటే ఓపెన్ టాప్ ఏది ఉన్నా మనం చేసినామంటే చేసినామని చెప్పాలి. ఏదైతే కెమెరా ముందలో ఒక్కసారి అబద్ధమైన, రాజకీయ వ్యవస్థ అయినా రాజకీయం లేనైనా కెమెరా మీద ఎప్పుడు నిజాలే మాట్లాడాలి. తప్పు మాట్లాడినా నిజం అవుతుంది, నిజం మాట్లాడినా అబద్ధం అవుతుంది. 2 విధాలుగా ఉంది ఇది. ఇంకా వన్ సైడ్ లవ్ చేసి వన్ సైడ్ అంతే, ఇట్లా చూపులు చూసినాం అంతే. అంతేనా? ఇప్పుడు అసలు నువ్వు ఏమవుదామని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చావు? నేను ఏమవుదామంటే, మనతో ఒక కళ ఉంది, 10 మందికి ఉన్నాని లేకపోని, మేము 10 మందికి 100 అయినా కదా, వాస్తవమా కదా? అందుట్లో 96 మంది 100 మంది ఏ రకంగా అనుకున్నా కానీ కూడా మనసు మీద తీసుకుంటేనే మనం ఖరాబ్ అవుతాం. కానీ ఇంతవరకు నేను తీసుకోలే. నువ్వేమన్నారా? నువ్వు ఏమవుదామని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చావు? స్టార్ అవుదామని వచ్చాను. స్టార్ అంటే ఏ స్టార్? ఇన్స్టాగ్రామ్ స్టార్. ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టార్ అయ్యావా? అయ్యాను. హ్యాపీనా? బయట పోతున్న జనాలు ఎట్లా గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారు, ఏడంటే గుంపులు కూర్తున్నారు. మరి నువ్వు ప్రతి ఒక్క వీడియోలో స్క్రీన్ పై నెంబర్లు పడుతున్నావు, ఎందుకు వెళ్తున్నా అంటే అన్న నాగరాజన, చాలా మంది నైట్ అంతా ఫోన్ చేశారు నాకు. పాత నెంబర్ నీకు తెలుసు కదా, ఆ నెంబర్ కు 24 hours ఫోన్ చేశారు. ఇద్దరు దమ్మ అవుతాయి. పనుకుంటే ఫోన్లు, తింటుంటే ఫోన్లు. ఏంది మా ఒక్కసారి నెంబర్ నేను ఇయ్యలేను. అది అప్పట్లో పాత ఐడి ఇన్స్టాగ్రామ్ ఉండేనా, కళ్ళద్దాలు పెట్టుకుని ఉండేది. ఆ ఐడిలో నెంబర్ పోస్ట్ ఉండే అది ప్రొఫైల్. ఆ ప్రొఫైల్కి వెళ్ళి ఏం చేసిండు, నెంబర్ ఒకడు ఎవడో నాకు ఫోన్ చేసి ట్రోల్ చేసిండు. నీ నెంబరు మొత్తం అలసాలు చేస్తా నెంబర్ అని. అదే సర్లే అని నేను చెప్పిన. నీ ఇష్టం వచ్చినట్లా చేస్తారా, ఎగతా కంటే కేసీఆర్ మెట్రో రైలు పెట్టింది కదా, దాని మీద ఒకటి రాసుకుంటా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన ఫుల్. ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వచ్చేసి ఎంత తీసుకుంటున్నావు?
దాదాపు ఉంది నాగరాజన. ఇక చిన్న చిన్న ఛానల్ ఉన్నాయి కదా, మనతో పాటు వాళ్ళు కూడా ముందరుకోవాలనేది కూడా 3 నుంచి 5 నుంచి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక 3 నుంచి 5 వరకు తక్కువనో ఎక్కువనో చేస్తున్నాం. ఎందుకంటే మన పెట్టుబడి సాయం అంతే ఉంది కానీ చేస్తాం. నాతో పాటు వాళ్ళ కూడా ఫేమ్ రావాలన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే ట్రెండింగ్ ఎంతకాలం ఉంటుంది? ట్రెండింగ్ ఎంతకాలం ఉంటుంది అంటే ఉన్నంత కాలమే ఉంటది, తర్వాత దిగిపోతుంది. అయినా కూడా గుర్తుపట్టే జనాలు పడుతూనే ఉంటారు. ఓకేనా, ట్రెండింగ్ లోనే ఉన్నా అని గుర్తుపట్టడం కాదు. యువశేఖర్ కొడంగల్ అంటే అందరు గుర్తుపట్టేది, ట్రెండింగ్ ఉన్నా లేకపోయినా గుర్తుపట్టేస్తారు. ఓకే సరే, ఓకే. ఇది సీరియస్ మ్యాటర్. ఇప్పుడు కొంచెం కామెడీ కొద్దాం. కామెడీ కూడా కావాలి కదా. నా కోసం ఒక 2 ఎకం చెప్పు. 2 ఎకం 2 2 2 4 2 2 ఎకం 2 2 2 4 2 ముళ్ళు 6 2 4 12. వెరీ గుడ్. 2 అల్లర 16 2 5 16. వెరీ గుడ్. 2024 2024 2 8 36 2 9 20. చాలా కామెడీ. 10 ఎక్కం చెప్పు, సింపుల్. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఎక్కం రా. 10 ఎక్కం రాదా? 10 ఎక్కం పెద్ద కాదు. 3 ఎక్కం. 3 ఎక్కం అక్షరాలు తక్కువ పోతాయి. అదే అన్నా కానీ అప్పట్లో మాకు చదువుని తెలియదు నాగరాజన. చదువుకున్నాం కానీ చదువు అనేది మాకు తెలియదు. ఇట్లా పోతుంటే బుక్కులు పెడుతుంటే షికారు. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతారా, నువ్వు ఏమనుకోకు. ఏ సినిమా ఆడిషన్స్ పోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా ఒకటి నేను అడుగుతాను. నవరసాలు చూపి అంటారు. నవరసాలు చూపి అని ఖచ్చితంగా అడుగుతారు. దాంట్లో నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకోలేదు. సరే, ఇప్పుడు నవరసం అంటే శృంగార రసం. ఇంత ముందు రసం అంటే చెప్తాను, నేను చెప్తాను. రొమాన్స్ టైప్ లో నవరసాలు అడిగిండు, చాలా మంది అడిగాను, నేను రాలేదు. రాలేదు. నేర్చుకోరా. శృంగార రసం, రౌద్రం, తర్వాత ఫన్నీ, కామెడీ, శాంతం, ఇలాంటివి ఉంటాయి. అవి నేర్చుకోవాలి ఖచ్చితంగా. సినిమా అడుగుతారు. అంత ముందు కాబట్టి చాలా మంది అడిగినారు. కొన్ని వచ్చేవాడికి చేసిన, కొన్ని రావు. రాత్రి ఒకటి చేసిన ఇంటర్వ్యూలో నదిగే కోతే ఏడ్చే కోతే చేసిన, అదే నిద్ర వచ్చిన కోతే కళ్యాణం ఇట్లా చేసిన కదా, అంతవరకు యాక్టింగ్ అని. ఎంత హైలైట్ తెలుస్తుంది. మరీ ఘోరం రాలేదు. చేస్తాం, అడిగే వాళ్ళకి చేస్తాం. నవ్వుకోవచ్చు, అందరూ నవ్వుకుంటారు. అది విషయం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా నేను ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఫ్రెండే కాబట్టి కాంట్రవర్సీ కూడా చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే కాంట్రవర్సీ చేస్తే నా ఫ్రెండ్ నేను అవమానించినట్టు అవుతుంది. ఎందుకు నేను చేయదలుచుకోవట్లేదు. నీ గోల్ ఏంటి, నీ లక్ష్యం? ఫైనల్ గా లక్ష్యం ఏం లేదన్నా నాగరాజన. ఇప్పుడు 10 మందితో మనం కూడా ఫేమ్ ఉండాలన్నదే ఉద్దేశం. గోల్ అదే. అంతే. ఎందుకంటే మా అప్పట్లో మేము ఊళ్ళలో కూడా చాలా మంది ఎంతమంది చెప్పిందే స్టోరీ. స్థాయికి ఎదిగినట్టే 10 మంది నోటడం కావాలి. మీ ఊర్లో నిన్ను అవలాపు కూడా చాలా మంది వీడియోలు చేసినప్పుడు అన్నారు. వాస్తవానికి చెప్తున్నా, ఇప్పుడు కూడా అన్నారు, చాలా మంది అన్నారు. ఎందుకంటే ఫేమ్ ఎప్పుడైతే వచ్చినానో అప్పటి నుంచి ఇప్పుడు అంటలేదు. ఇప్పుడు ఎరికైపోయింది కదా, మన టాలెంట్ ఏంటనేది బయటపడాలి కదా. నోరు మూసుకున్నాను. అంతేనా? అర్థమైందా? చేసేటప్పుడు అంటుండ్రి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కుటుంబం కానీ, మా పక్క బంధువులు కానీ, మా ఓడేంది అబ్బాయి ఎప్పుడు వీడియోలలో ఉంటారంటే ఆ వీడియోలలో ఎంత ఫేమస్ తిట్టున్నారు, తిట్టండి తర్వాత విషయం. అది లేదు, ఎంత ఫేమ్ తెచ్చుకున్నది నాకు ఎరుకుంది. ఓకే, నీకు ఇష్టమైన హీరో? ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్. ఇష్టమైన ఫుడ్ సేమ్ రెగ్యులర్ గా మా పల్లెటూళ్ళలో తింటాం కదా, పప్పు అన్నం. ఇక్కడ విలేజ్ సిటీలలో వస్తే బిర్యానీ అప్పుడప్పుడు తింటుంటాము. నేను నీకు ఇష్టమైన ఇష్టం తింటే మంచి కడుపు బాగా ఇష్టం మంచూరియా. మంచూరియా చొక్క ఊడిందా? ఊడిందన్నా తింటేనా బయట? ఓకే 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 ఓకే. అయితే ఇప్పుడు ఇదేంటిది గోల్డ్? ఇదే కొడంగల్ శేఖర్ మారిపోయినట్టని ఊళ్ళలో కూడా తెలవాలి. ఇది నా పర్సనల్. అదే గోల్డ్. ఇది నీకు చెప్తున్నా కదా, రోల్డ్ గోల్డ్ కాదు. గోల్డ్ అంటే చూడడానికి గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. అయితే చూడడానికి నేను మెల్లి వేసుకున్నాను. అందరితో పాటు మనం కూడా ఉండాలి అన్నది వేసుకున్నా. ఇవన్నీ గోల్డేనా? అందరితో పాటు ఉండాలని వేసుకున్న తప్ప బంగారం కాదు. బంగారం గాని కాకపోని బంగారం లాగా మెరుస్తున్నానా లేదా? వన్ గ్రామ్ గోల్డ్. పర్లేదు, నీ ఇష్టం, నీ బంగారం నువ్వు వేసుకున్న తప్పే లేదు. డైరెక్ట్ వేసుకుంటావు? డ్రైర్ వేసుకుంటావా? డ్రైర్ వేసుకునకుండా డైరెక్ట్ పైంట్ వేసుకొని వస్తా అనుకున్నా. ఏదన్నా ఏం మాట కామెడీ నవ్వమని జనాలు. నీకు ఏదొచ్చా? ఈత రాదు. మరి ఒక బైక్ పల్లెటూరులో బైక్ అది మా చెరువు, మా చేను కాడ చిన్న వానాకాలం పడుతుంటే గుంతాలు నిండుతుంటాయి కదా, అది గుంతాలు నిండుతుంటాయి కదా, అది చెరువు. ఇప్పుడు నీకు సినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా హీరో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ తో చేస్తావు? హీరోలతోటే. ఏ హీరోయిన్ కావాలి? ఇక అంత స్థాయికి ఇక మనం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వస్తేననుకో, మన ఎవరు ఏమే పేరు
ఇప్పుడు కొత్త వచ్చింది చూడు ఆమె పేరేం పేరు అగవా సామి నువ్వు ఆమె రాని కొత్తగా వచ్చిందంట నీకు తెలియదు. కొత్త వచ్చిన పేరేమి పేరు ఉంది అది వస్తలేదు నాకు నోట్లో ఉంది. సినిమా పేరు చెప్పురా, సినిమా పేరు చెప్పు. సినిమా పేరు ఇప్పుడు ఏదైనా సినిమా వస్తే చేస్తాం. ఇప్పుడు నీకు కొత్తగా వచ్చిన సినిమా అన్నావు, సినిమా పేరు కొత్త వచ్చిన సినిమా కాదు, ఇప్పుడు నీవు ఏ హీరోయిన్ తో చేసా అని అంటున్నావు కదా. హీరోయిన్ అంటే సినిమా ఏది చేశాను అయితే ఏ సినిమా తోటి అంటే ఇంకా నాకు ఏం అవకాశాలు రాలేదు. దండం పెడతారా బాబు, ఒకవేళ వస్తే చేస్తాం. ఏ హీరోయిన్ కావాలి నీకు? ఏ హీరోయిన్ అంటే ఇక హీరోయిన్ అది మనకంత ఐడియా వాళ్ళు మన చేతులు లేదు కదా. వచ్చే వాళ్ళు ఈ హీరోయిన్ తోటి చేయాలంటే ఏ హీరోయిన్ ఇస్తే ఆ హీరోయిన్ ఉప్పల్ బాల్ తోటి చేస్తాం. ఉప్పల్ బాల్ తోటి. ఇప్పుడు ఉప్పల్ బాలుకి నీకు మధ్య రిలేషన్ ఏంటి? అది ఏమైతుంది తెలుసానా, ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ట్రోలింగ్ చేసేటప్పుడు ఏంటంటే అస్తామాన్ ఉప్పల్ బాలు యుశేఖర్, ఉప్పల్ బాలు యుశేఖర్. ఇది ఏమైతుంది నిజంగా రిలేషన్ ఉందా? అదే రాబడ్లా అదే రిలేషన్ ఉందా అంటున్నా. రిలేషన్ ఉన్నది, రిలేషన్ లేకపోతే కంటిన్యూ నిజం చెప్పు. నేను చూసే ఛానల్ దగ్గర చూసాను. నువ్వు నమ్ముతున్నావా రిలేషన్ ఉందని? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతలేవు. ఇవాళ నువ్వు ఉప్పల్ బాలు సీర కట్టుకొని వస్తుందా అట్లా నీ కాడికి? ఎవరికి? నా గురించే. ఇవాళ ఉప్పల్ బాలు నీ కాడికి సీర కట్టుకొని వస్తుందా? సీర కట్టుకొని వస్తుంది. వస్తుందిగా? వస్తుంది. కరెక్ట్. నీకోసమేగా? నా కోసం కాదు. నిజం చెప్పు. నా కోసం అది సాంగ్స్ ఉంది, వస్తుంది. సాంగ్స్ ఉందా? నీ కోసమే వస్తుంది. నా కోసం రూమ్ పే వస్తుంది. అవునా? నా కోసం వస్తే ఒకటి సాంగ్స్ ఉందన్న. ఈ రిలేషన్ అనేది ఎట్లా పెట్టిందంటే, ఎవరు పెట్టారు? ఫాలోయింగ్ ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, వీడియోలు చేసే వాళ్ళు కానీ, నవ్వు రావడానికి ఈయన పేరు ఉప్పల్ బాలు నటన స్టార్ ఏందబ్బా అనేది ట్రోలింగ్ లో మస్తు వాడేసుకున్నాను. అయినా దాన్ని కూడా నేను పట్టించుకోలేదు. నేను ఆల్రెడీ కూడా ఒకసారి చెప్పిన ఆయన పైన, ఎవరిపైన కామెంట్లు పెట్టే వాళ్ళ పైన, అరే మొగోళ్ళు లవ్ చేసుకోవడం ఏం రా బాబు అనేది అన్న. ఉప్పల్ బాలు ఇదియా అది అని నాకు చాలా మంది అడిగింది. అయినా నేను ఏం చెప్పలేదు. ఉప్పల్ బాలు మగోడా? అది నాకు తెలియదు, మీకే తెలియాలి. అది మీకే ఉప్పల్ బాలు మగోడా తెలియదు అప్ప, అది మీకే తెలియాలి. నాకు తెలియదు అలా నన్ను అడగకుండా నాకు తెలియదు అప్పు అలా కడగకు. అరే నువ్వు వాడుతుంది కానీ తిరిగి మధ్య. అరే ఈ మధ్య అంటే ఇప్పుడు మనం అంతా ఒకటే ఫ్రెండ్స్. ఇప్పుడు నీతో తిరుగుతున్నా అగ్గిపెట్టి మంచి అభిప్రాయం మంచి అంటే మొన్న మన పర్సన్ ఇంటర్వ్యూలో చేశాను కదా. చేసినప్పటి నుంచి ఇట్లే ఆడుకుంటా నమ్మిన ట్రోల్ చేసిండు, అది ఇది మాట్లాడుకుంటా. అగ్గిపెట్ట మంచి ఫోనే లేదు కదా, మాట్లాడిపిస్తారా ఇమ్రాన్ భాయ్ అగ్గిపెట్ట మంచి ఎలాంటి వాడు? అగ్గిపెట్ట మంచి ఏం అన్నా శేఖర్ అన్న అది అని అంటాడు. అంటే ఆయన అమ్మాయి, మనం ఇంకా తెలివితోటి మాట్లాడతాం కానీ వాడు అమ్మాయి. ఎందుకంటే ఎదటి మనిషిని చెయ్యెత్తి కొట్టలేక వాడుకుంటాడు. అది పద్ధతి అని నీకు కత్తిరబాబుతో సాంగ్ చేయాలన్నట బస్సు మాస్టర్ చెప్పాడు. చేద్దాం అనుకున్నా నిన్ననే. మాస్టర్ కత్తిరబాబుతో సాంగ్ ఎప్పుడు అన్నా? నిన్న అన్నా, ఎందుకంటే అందరితో కలుస్తున్నా కదా, ఆమెతో కూడా కలవాలి అనేది కోరిక. అరే కలవటం ఏందిరా? ఏం లాంగ్వేజ్ అది? కత్తిరబాబుతో కలవడం కాదురా, సాంగ్ చేద్దాం. అదే మాట్లాడు. ఇప్పుడు కత్తిరబాబుతో లైవ్ లో కాల్ మాడదాం. వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా శేఖర్ కి ఖతర్బాబు అంటే చాలా ఇష్టం. కాదు ఖతర్బాబు ఖతర్బాబు అంటే మా చర్చికి లో కొట్టురా చాలా ఇష్టం అంట. ఇప్పుడు మా ఖతర్బాబు అంటే మా చెల్లె. ఓకే మాట్లాడిస్తా. పాప అని పెట్టుకుంది దీంట్లో. ఎవరో పాప అంటే చెల్లెనే. పాప అంటే చెల్లె మేము తెలుగు వాళ్ళు. ఆమె వచ్చింది అట్లా ఇప్పుడు లిఫ్ట్ చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది. లిఫ్ట్ చేయకపోతే పౌరు పోయింది. మరి బషీర్ మాస్టర్ ఎక్కడ అన్నావు? ఫోన్ ఉన్నది 2 సార్లు చేయడానికి. ఓ ఇవాళ సండే చర్చిలో ఉంటుంది. కరెక్టే. చూడపో చర్చి మంచి పెట్ట దగ్గర పెట్టరా. అవును కదా. అరే ఇప్పుడు నీకు నా మీద డౌట్ ఉన్నాయా? నా మీద డౌట్ ఉన్నాయా? డౌట్స్ అంటే ప్రతి మనిషి మీద డౌట్ పట్టేటోడు పడుతూనే ఉంటాను. నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తాయి కానీ కానీ నేను పట్టించుకునే దానికి బషీర్ మాస్టర్ నిన్ను వాడుకుంటున్నా, నువ్వు బషీర్ మాస్టర్ వాడుకుంటున్నావా? బషీర్ మాస్టర్ నన్ను వాడుకున్నా కూడా ఆయన దిగేది కిందికి. కిందికి దిగేది. నేను ఉన్నంత వరకే వాడుకుంటాడేమో కానీ దాంతో టైం తప్పలేదు. అర్థమైందా? బషీర్ మాస్టర్ నన్ను వాడుకుంటున్నాడా, నిన్ను వాడుకుంటున్నావు కదా. నేను ఉన్నంత వరకు సేమ్ ఉంటాడేమో, నేను దిగిపోతే మళ్ళా అంటే నేను ట్రెండింగ్ లో ఉన్నాను కదా, వాడుకుంటున్నాడని మీరు అంటున్నారు. అర్థమైందా? వాడుకునే విషయం అది నాకు తెలుసు. ఫుల్లా మాట. బషీర్ మాస్టర్ నిన్ను వాడుకుంటున్నాడా? నేనేమంటున్నా, వాడుకున్న విషయం నా మనసుకు తెలుసు. వాళ్ళకే చెప్తున్నా మరి. చెప్పు.
అరే తాగుతా. ఇప్పుడు వాడుకునేది 2 విధాలుగా. ఒకటి ఏంది తెలుసా, మనుషులను వాడుకునేది కామన్ సెక్స్ మనిషికి మాట్లాడడానికి విధానం రాకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక మనిషి వాడుకునే టైప్లో ఉంటాడు. ఎందుకంటే 4 మాటలు తేడా మాట్లాడాలని, తప్పు మాట్లాడాలని, ఏదో మనోడు కదా అని విజ్జుగౌడ్ చందుగౌడ్ వాళ్ళ ఇంటర్వ్యూల ఛానల్లో మంచి హోమ్ టూ వీడియోలు చేశాడు మన ఇంటి దగ్గర వచ్చి. హైలైట్ హిట్ అయినాయి. కానీ వాళ్ళు లంగాలంట, లంగా దొంగ అనేది మేము ఇంతవరకు ఏది వినలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో అవన్నీ అంటూనే ఉంటారు. ఇప్పుడు నీవు లంగా, నేను లంగా, ఆయన లంగా అనేది మళ్ళీ బయట మేమంతా ఒకటే. ఎందుకంటే వీడియోలలో అట్లా నడుస్తుంటది, అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు యువశేఖర్ అరే ఇప్పుడు ఎందుకు అంతకుముందు అప్పుడు మన మాస్టర్ గారు ఇంతకు ముందు చిన్న వీడియో చూపెట్టిన, ఏ కొడంగల్ శేఖర్ ఏం రా గుద్దవలసిందా అని. ఆ పోరానికి కూడా అంత డిమాండ్ వచ్చిందంటే యువశేఖర్ అర్థం కావట్లా, నీ పేరు వాడి తిడితే వాడికి మిస్ వస్తాయి. మరి నాకు అర్థమైంది అన్న నాగరాజన్న, నాకు సిచ్యువేషన్ అర్థమైంది. ఒక్కని పేరు వాడుకున్నప్పుడు 4 లైకులు రానప్పుడు వాడు ఎందుకు తిరుగుతున్నాడు, నాకు మనకు వస్తున్నాయి కాబట్టి తిరుగుతున్నాడు. ఎంత ఎర్ర కుక్కడుకుని కానీ నేను నెక్స్ట్ స్వాతి నాయుడు సాంగ్ చేస్తాను. స్వాతి నాయుడు తోటి అయితే నేను ఇంకా ఏమనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అనుకోరా? ఏమనుకోలేదు. ఎందుకంటే ఈ మధ్యలోనే విజయవాడలో పరిచయం అయింది అమ్మ. పరిచయం అయింది, ఈ మధ్యలో పరిచయం అయింది. ఏం సాంగ్ ఏమనుకోలేదు, అర్థమైందా? ఎందుకంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళిపోయినాం కానీ సాంగ్స్ అని నేను అనుకోలేదు. కుర్చీ తాత మీద అభిప్రాయం? కుర్చీ తాత మడక పెట్టి కుడితే వెళ్ళిపోయిండు బయటికి. వెళ్ళిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఏదో అనుకున్నాం, ఏదన్నా 4 నల్ల లారీలు 6 పచ్చ లారీలు. 4 నల్ల లారీలు కాదు, 4 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు, 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 4 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు. నీ పళ్ళల్లో దింగిందా? నా పళ్ళల్లో దింగేటోడే దింగుతాడు. అంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆ పళ్ళల్లో గ్యాప్ వచ్చినందుకు కూడా అదృష్టవంతుడు. చాలా మందికి అర్థం కాదు, అర్థమైందా? సందుపాలు ఉన్నోడు చాలా అదృష్టవంతుడు. నాకు దగ్గర 38 వరకు ఉంటుంది. దూరం కంటే 40 ఉంటుంది. పాపా చెల్లె, ఇగో నీతో మన ట్రెండింగ్ నటన స్టార్ మాట్లాడతారంట, మనవాడే. సార్ మాట్లాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు తెలుసా నీకు? తెలుసు, నువ్వు డాన్స్ లో నటరత్న ఏదో అంటారు కదా. నీకెవరు చెప్పిర్రు? చూస్తాను నేను. దాదాపు ఎన్ని నెలల నుంచి తెలుసు? ఏంటన్నా? నీకు ఎన్ని నెలల నుంచి తెలుసు నా పేరు? నాకు 2 నెలల నుంచి తెలుసు. 2 నెలల నుంచి అంట. నేను దాదాపు మాస్టర్ కు పరిచయం అయి 1 ఇయర్ అయింది తెలుసా? సంవత్సరం అవుతుంది బషీర్ మాస్టర్ కు పరిచయం అయి. అరే కాదురా, మన మోజ్ మహారాణి ప్రోగ్రామ్ వచ్చింది కదరా, వచ్చినప్పుడు డాన్స్ వీడు అప్పుడు ఫేమస్ గాడు. ఏ మోజ్ మహారాణి ప్రోగ్రామ్ వచ్చినావు నువ్వు? వైజాగ్ సత్యన్న పక్కన నిలవాలి లేదా? నేను రిక్షా వరకు సాంగ్స్ డాన్స్ చేస్తున్నాను. అప్పుడు లేట్ చెల్లె, మన ప్రోగ్రామ్ వచ్చింది వీడు. పాపా వచ్చిండులే గాని వాడు 100 గుంపులో పోయిందాం. అప్పుడు గుంపులో పోయిందాం, ఇప్పుడు సెలబ్రేట్ చేయండు. అయితే ఏమన్నంటే అన్న నేను ఏమన్నంటే అన్న నాకు కోరిక ఒకటి తీర్చవా అన్నాడు. అంటే రాత్రి అన్నాడు, నేను కత్తరబాబు గారితో ఒక సాంగ్ చేయాలన్నా ప్లీజ్ అన్నా అన్నాడు. అయితే నేను అన్నగా నెక్స్ట్ మంత్ వస్తుంది లేదు, చిన్న పని ఉంది, వచ్చినప్పుడు చేద్దాంలే అన్న. నేను దాదాపు 2 రోజులు కూడా ఇంతకుముందు కూడా అడిగినా. నేను ఆమె తోటి ఒక ఫోటో అందరితో కలిసిన కానీ ఆమె తోటి కలవలేదని చెప్పిన. నీతో ఒక ఫోటో దిగుతారంట, ఒక సాంగ్ చేస్తారంట. అర్థమైందా? ఓకేనా? సరే బాయ్ చెప్పు. బాయ్ చెల్లె. ఓకే ఫ్రెండ్స్, కత్తెరబాబుతో త్వరలో మీకు నటనంగా స్టార్తో ఒక సాంగ్ రాబోతుంది. మళ్ళీ ఉప్పల్ బాలు హీరోయిన్ గా కొడంగల్ శేఖర్ ఒక సాంగ్ రాబోతుంది. తర్వాత స్వాతి నాయుడుతో కూడా ఒక సాంగ్ రాబోతుంది. కమింగ్ సూన్. నవ్వుకోవడం కోసం రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మా సబ్స్క్రైబర్స్ నవ్వుకోవడానికి కాదన్నా, నవ్వుకోవడం కాదు, ఒక ఫన్నీ వీడియోలతోటి మీ ముందుకు వస్తున్నాను. ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ నటన స్టార్ వీడియో అంటే ఎంజాయ్, సాంగ్స్ కానీ కామెడీ కానీ. చెప్పండి.
అరే అరే ఏం టిఫిన్ చేసినావు రా భయ్? పూరి. ఏం పూరి? ఏం పూరి? ఏం పూరి? పూరి నేనా? నువ్వేం పూరి చేసినావో నేను అదే పూరి చేసిన. శాతగాని డైలాగ్ కొట్టి డైలాగ్ శాతగాని కొరికిడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మడ్డ వరకు వస్తుందంట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, జస్ట్ మేము ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్ సరదా కోసం చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. బాయ్.